కూడా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ప్రార్థన మారిపోయింది, యాకోబు పేరు మారిపోయింది, నడక మారిపోయింది, మనస్సు మారిపోయింది, మాట కూడా మారిపోయింది, ఆఖరికి చూపు కూడా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో నీ మనస్సు మారాలనుకుంటున్నావా? ఒకవేళ నీ చూపులు మార్చుకోవాలనుకుంటున్నావా? నీ మాట, నీ చూపు, నీ నడక, నీ పడక సమస్తము చూస్తున్నటువంటి ఆ దేవుని వైపు ఒక్కసారి నువ్వు చూసినట్లయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మారాలి. మారాలి. మారకపోతే మార్పు లేని దేవుడు మంచి ఈవులు ఎలా ఇస్తాడు అనే ఒక ప్రశ్న నీ మధ్యలోనికి వస్తుంది. పైకి పోవాలన్నా, పైకి రావాలన్నా, బాగా 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 వినండి, పైకి రావాలన్నా, పైకి అంటే పరలోకం పోవాలన్నా, పతనమైపోయినటువంటి నీ జీవితం పైకి రావాలన్నా, మరణించినాక పరలోకం చేరాలన్నా మారక తప్పదు. హల్లెలూయా. మారాలి, మార్పు చెందాలి. ఎవరైతే మారుతారో, మార్పు చెందుతారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారి జీవితాలు అనేకులకు ఒక మాదిరిని చూపించే రీతిలో ఉంటాయి.